ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి అనగా కృత్తిక 2, 3, 4 పాదముల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర 1, 2 పాదముల వారు, ఈ ఉ ఏ ఓ వా వి వు వే ఓ అక్షరములతో పేర్లు ప్రారంభమగు వారు ఈ రాశిలోనికి వస్తారు. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజితం 5, అవమానం 4. వీరికి గురుడు మే నెలాఖరు వరకు 2వ స్థానమందు, తదుపరి 3వ స్థానమందు సంచరించను. దీనివలన ముందుగా సామాన్య ఆదాయం ఉన్నను, క్రమంగా ధనాదాయం కలుగును. కుటుంబ పోషణలోను, వ్యాపారంలోనూ ఇతరులతో సంబంధములన్నీ మెరుగుపడను. రాహుకేతువులు నవంబర్ నెలాఖరు వరకు ఏకాదశి ముందు రజతమూర్తులుగా, డిసెంబర్ నుండి దశమ చతుర్థ స్థానములందు సువర్ణమూర్తులుగా శుభ ఫలితాలను ఇస్తారు. ఉత్సాహము, ఆర్థిక వృద్ధి, ఉన్నత చదువులు కలిసి రావడము, ప్రతి పనిలోనూ ప్రయత్నాలు సానుకూలమవ్వడము జరుగును. శని ఏకాదశ స్థానం వలన వృత్తి వ్యాపారములు, వ్యక్తిగత జీవనం ముందు చూపుతో పనులు పూర్తవుతాయి. ఇనుము, సిమెంటు వ్యాపారస్తులకు, గృహ నిర్మాణ వ్యాపారులకు ఆదాయం బాగుండును. షేర్లు, పెట్టుబడులు సామాన్యంగా సాగును. వృత్తి వ్యాపారములలో గుర్తింపు కలుగును. రైతులకు అనుకూలము. జలచర వ్యాపారులకు, రైసు మిల్లర్లకు, పారిశ్రామిక రంగం వారికి చాలా అనుకూలము. రాజకీయ నాయకులు ప్రజలకు చేరువై వారి అవసరాలను తీరుస్తూ ప్రజలలో పేరు పొందెదరు. విద్యార్థులకు అనువైన కాలము. గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్ప విజయాలను సాధిస్తారు. ఉన్నత చదువులు కలిసి వస్తాయి. వీరికి శివారాధన, హనుమత్ కవచ స్తోత్రం పఠించుట మరింత మంచి ఫలితాలను ఇచ్చును. స్వస్తి ప్రియాప్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ వృతం మహేతః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.